ఎస్. షాబాద్ రాజ్ కుమార్ ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపి చిన్న పిల్లల్ని కూడా వదలకుండా తీరా వాడు సాధించింది ఏంటో మనకెవ్వరికీ అర్థం కాని రీతిలో ఈ రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయిండు. అసలు వాడు మైండ్ సెట్ ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఇంతకు ముందు పెద్ద నేర చరిత్ర ఉన్నదేం కాదు, ఆ పోక్సో కేసు మినహా మనకు తెలిసిందైతే ఇప్పటి వరకు అదొక్కటే కేసు. మరి సడన్ గా ఇంత తీవ్రమైన మైండ్ సెట్ కి ఎలా వెళ్ళింది వాడి మనసు? కనుక్కుందాం. మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ శాంతి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. శాంతి, నవ్యత మేడం, ఇప్పుడు నిజానికి ఇతని మైండ్ సెట్ చూస్తే ఇంతకు ముందు పెద్ద పెద్ద కేసులు బుక్ అయింది ఏం లేదు. ఇప్పుడు ప్రచారంలో ఉన్నది పోక్సో కేసు పెట్టిన పగ మీదనే, ఆ కక్ష మీదనే ఈ ఆరుగురిని, సొంత ఫ్యామిలీలో వైఫ్ ని, కన్న పిల్లల్ని, ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉందో ఆ అమ్మాయిని, వాళ్ళ అమ్మని, నానమ్మని, ఆరుగురిని చంపి పోనీ 2 రోజులు కూడా అతను ఉండలేక చనిపోయాడా, లేకపోతే ఇంకా నా జీవితం ఇంతే అనుకొని చనిపోయాడా మనకు అర్థం కాని విషయం. కానీ అతని మైండ్ సెట్ ని మనం ఎట్లా చూడాలి? యూజువల్ గా ఒక పర్సన్ మైండ్ సెట్ చూడాలి అంటే మనం వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి. కానీ మీరు చెప్పిన సర్కమ్స్టాన్సెస్ బట్టి ఇది ఏమవుతుంది అంటే వీళ్ళకి ఒక అన్కంట్రోల్డ్ రేజ్, ఒక తెలియని కోపం ఉంటుంది. దీన్ని వీళ్ళకి ఇంపల్స్ కంట్రోల్ ఉండదండి. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు ఒక కక్ష, ఒక ఏదో జరిగి ఉండొచ్చు అని. సో వాడికి ఏంటి, ఆ కోపం వచ్చేసింది. ఆ మూమెంట్ లో వాడు చేసిన యాక్ట్ మీద దాని కాన్సిక్వెన్సెస్, దీని తర్వాత ఏం జరుగుతుంది, నా మీద కేసు నడుస్తుంది, నన్ను పోలీసులు పట్టుకుంటారు, ఇవేని వాడికి ఆలోచన ఉండదు. ఆ టైంకి అది అయిపోవాలి. ఆ కోపంతో జరిగి ఉండొచ్చు. సో ఇలాంటి వాటిని ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ అని మన సైకియాట్రీలో ఒక టాపిక్ ఉంది, ఒక డయాగ్నోసిస్ ఉంది. సో ఇంపల్స్ కంట్రోల్ అంటే ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ లో కొన్ని ఫ్రంటల్ లోబ్ లో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. సో వాళ్ళకి డెసిషన్ మేకింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ డెసిషన్ కరెక్ట్, అలా వాటి మీద వాళ్ళకి ఫుల్ కంట్రోల్ ఉండదు. వాళ్ళ డెసిషన్ సరిగ్గా చేయలేరు. అండ్ దెన్ వాళ్ళ కోపాన్ని, వాళ్ళ ఇంపల్స్ ని వాళ్ళు ఆపుకోలేరు. సో ఇలాంటి ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఆ రేజ్ లో యాక్ట్ పర్ఫామ్ చేసేస్తారు. అంటే ఆ రేజ్ లో అన్నారు కదా, అది ఎంత టైం ఉంటుంది మేడం? అంటే ఆరుగురిని చంపడానికి ఒక ప్లాన్ వేసిండు అంటే ఎంత కాలం నుంచి అదే ఆలోచనతో అంత స్ట్రాంగ్ గా ఉండగలిగిండు? మీరే చెప్పారు, ఒక ప్లాన్ వేస్తే డెఫినెట్లీ వాడు ఇంత షార్ట్ పీరియడ్ లో అందరిని చంపరు. ఓకే, సో వీళ్ళు ఒక నోటెడ్ గా క్రైమ్ సైకాలజీ చూసుకుంటే వాళ్ళకేంటి, ఒక ప్లాన్ ఉంటుంది, అంత దొరికిపోరు. ఓకే, ప్లాన్ బట్టి వెళ్తారు. వీళ్ళు ఏంటి, వీడికి లేదు, కోపం అనిపించింది చేసేయాలి, నెక్స్ట్ ఏంటి ఇది అనిపిస్తుంది వీళ్ళు వ్యతిరేకంగా చేసి. సో ఇలాంటి ఇంపల్స్ కంట్రోల్ ల్యాక్ అయినప్పుడు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మనం చూడొచ్చు. అండ్ వాళ్ళకి దాని మీద అవగాహన కూడా ఉండదు, అరే నాకేమైపోతుంది ఏంటి. సో యాక్ట్ అంతా అయిపోయాక మేబీ ఎప్పుడో వాడు కూర్చుని రిలాక్స్ ఆలోచిస్తే, ఎందుకంటే మీరు చెప్పిన వాడికి అడిక్షన్ బిహేవియర్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు అంటే తాగుడు అలవాటు ఉందని ఇందాక, తాగుడు అలవాటు ఉంది, ఇంకొకటి అప్పులు చేశాడు అంతే, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్స్. సో ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా దెర్ ఈస్ అన్ బైపోలారిటీ కనపడుతుంది. సో ఇది ఒక ఫిట్ ఆఫ్ రేజ్ లో ఇంపల్స్ కంట్రోల్ వల్ల జరిగినా, లేకపోతే ఒక అక్యూట్ మేనియా స్టేజ్ లో జరిగి ఉండొచ్చు. అది ఏంటి అన్నది మనం క్లియర్ గా మనం వాళ్ళని కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది. కానీ దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. అంటే శాంతి మేడం, ఇక్కడ ఒక క్వశ్చన్, ఇప్పుడు ఇంతకు ముందు చాలా నేర చరిత్ర ఉంది, చాలా మందిని ఇంతకు ముందు చంపిండు, పోనీ 1-2 కేసులు చంపినయో రేప్ చేసినవో అంత క్రిటికల్ గా ఉన్నాయని అనుకుంటే ఓకే. అదర్వైజ్ ఎంత కోపం ఉన్న వ్యక్తి మీద దాడి చేయడంతో పోవటమో అట్లో ఇట్లో ఉంటది. కానీ కన్న పిల్లలు, దట్టు 5 years లోపు పిల్లలు, చిన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళని కూడా పొడిచి చంపగలగడం అని అంటే వాళ్ళకి ఆ రేజ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది అవగాహన ఉండదు. కంట్రోల్ ఆఫ్ సెల్ఫ్. అంటే ఆ మూమెంట్ కి వాళ్ళు ఏం చేస్తున్నాం, అరే వీళ్ళు నాకు క్లోజ్, అరే నా భార్య, అరే నేను ప్రేమించిన అమ్మాయి, అరే నా సొంత పిల్లలు 5 సంవత్సరాలు ఎంత కోమలంగా ఉంటారు. సో వాళ్ళకి అవి అవగాహన, అంటే ఆ మొమెంటరీలో అవి ఏమి ఉండవండి, వాళ్ళు కోల్పోతారు. సో అది ఇంపల్స్ కంట్రోల్ పోవడం వల్ల కొందరు మన వీటిలో ఎగ్జాంపుల్స్ చెప్తాయి. ఇప్పుడు ఇలాగ ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అంటారు. అంటే ఆ టైంలో వాళ్ళు ఇంకా ఎవడన్నా గొడవ పడుతూ ఉంటారు అనుకోండి, వాడికి భయం వస్తుంది. మామూలుగా గొడవ పడితే ఎందుకు రా బాబు, ఏదో పోలీస్ కేసు అవ్వచ్చు, అయితే ఏదో వాడు వెనక రావచ్చు, మనం కంట్రోల్ చేస్తాం, అలా వెళ్ళిపోతాడు. ఆ ఎక్స్టెంట్ కి ఆఖరి ఏది దొరికిన వేసి కొట్టేస్తాడు. సో ఇలాంటివన్నీ కూడా దే ఆర్ అబ్నార్మాలిటీస్. అండ్ ఆల్రెడీ మీరు చెప్పినప్పుడు అడిక్షన్ ప్యాటర్న్ ఇవన్నీ చూస్తే మేబీ బైపోలార్ డిసార్డర్ దగ్గరగా ఉన్నాడు. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ అండి. అది మనం వాళ్ళతో మాట్లాడితే తెలిసేది. ఆ టైంలో మాత్రం వాళ్ళకి నేను చేసిన దానికి దీని కాన్సిక్వెన్స్ ఏంటి, ఆ విచక్షణ వాళ్ళు కోల్పోతారు.